హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్, అమ్మతో ఇంటర్వ్యూ పార్ట్ 2. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మమ్మీ ఏమంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. సో మా మమ్మీ ఇంకో అవతారం ఏంటంటే ఫైనాన్షియల్గా మెటిక్యులస్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే అసలు డబ్బుల్ని ఎంత బాగా పొదుపు చేయాలి, ఉన్న దాంట్లోనే ఎలా ప్లాన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, వాటిని ఎలా వాడుకోవాలి అనేది మొత్తం మా ఫ్యామిలీ నిలబడింది. మా డాడీ లేకపోయిన తర్వాత బాధ్యతలన్నీ కూడా స్మూత్గా అయ్యాయి. అంటే మా డాడీ ఉన్నప్పుడు కూడా నువ్వే చేసేదాన్ని కదా అన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా. సో ఇద్దరు ఈక్వల్గా పంచుకునేవారు. డాడీ కూడా మమ్మీకి అంత వాల్యూ ఇచ్చేవారు. మా ఇద్దరి మధ్యలోనూ ఒక్క పిసరు కూడా దాపరికం కానీ ఇది కానీ ఉండేది కాదు. ఏదున్నా ఆయన అన్నీ చెప్పేవారు, నేనున్నా ఆయనకి అన్నీ చెప్పేదాన్ని. రూపాయి ఆయన ఖర్చు పెడితే నాకు ఇవాళ ఈ రూపాయి ఇచ్చి నేను ఖర్చు పెట్టానని చెప్పేవారు. నేను ఖర్చు పెడితే ఇవ్వండి ఇలాగే రూపాయి ఖర్చు పెట్టానని చెప్పేదాన్ని. అంత అంత ఫ్రీడమ్ ఇచ్చినా ఆయన వాల్యూ ఆయనకి ఇచ్చేదాన్ని ఎప్పుడు కూడా. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవారు, కానీ నేను ఎప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోలేదు. ఆయన గౌరవం ఆయనకి ఇచ్చేదాన్ని. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇద్దరు ఈక్వల్ కదా, నువ్వేంటి అన్నట్టు, నాకు అన్ని చేసుకోగలను, నేను అన్ని చేసుకోగలను కాబట్టి నువ్వేంటి అన్నట్టు. అసలు ఈక్వాలిటీ అనేది ఒక మాటల్లో మాట్లాడుకుని వచ్చింది కాదు. అలా ఇద్దరికి పరస్పరం ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండేది. ప్రేమ గౌరవం కంటే ఎక్కువ ప్రేమ అనుకోవాలి అసలు. అది నమ్మకం బాగా నమ్మకం అంతే. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నాను కదా, దాన్ని ఇప్పుడు డాడీ చనిపోయిన తర్వాత అసలు నువ్వు అంత బాగా జాగ్రత్తగా పొదుపు చేస్తావు కదా, పొదుపు గురించి చెప్పు. అసలు డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా పొదుపు చేయాలి? మనకి ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టాలి. రేపు ఏదో కావాలని ఇవాళ ఖర్చు పెట్టుకోకూడదు. ఇది సరిపోతుందా అని అనుకోకూడదు. సరిపోతుందంటే ఇప్పుడు సపోజ్ ఒక పాల ప్యాకెట్ ఉంది, ఒక చిన్న గ్లాసుల పాలు తక్కువ వస్తాయి, మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చేసుకోకూడదు. ఆ చిన్న గ్లాసుల పాలు ఒక అరగ్లాసు నీళ్ళు కలిపి ఒక అరగ్లాసులు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓ ప్యాకెట్ 30 రూపాయలు సేవ్ అవుతుంది కదా, నష్టమే ఉంది దానివల్ల. ఒక రోజు కొంచెం పలచగా టీ తాగితే ఏం కొంపలిపోయింది. మళ్ళీ ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే 30 రూపాయలు వేస్ట్, ఆ పాలు మిగిలిపోతాయి. అలాగే ఏదైనా సరే, నూనెనా బియ్యమైనా ఏవైనా ఒక పిసరు తక్కువ వచ్చినా అడ్జస్ట్ అయిపోవాలి. అలాగని రోజు అవ్వదు కదా, ఆఖరి ప్యాకెట్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. రోజు ఏం చేసుకోలేము కదా. డబ్బులైనా అంతే, మనకి ఎంత అవసరం ఎంత ఇది. మనిషికి పొదుపు ఉండాలి, పీసుని కొట్టుతనం ఉండకూడదు. పీసుని కొట్టుతనం ఉంటే ఆ సంసారం అస్సలు బాగోదు, పిల్లలు సుఖపడలేరు. పొదుపు ఉండాలి, పొదుపు లేకపోతే ఆ సంసారం అసలు బాగోదు. ఎంత ఉన్నా దూబరా ఉండకూడదు. మనకు అనవసరమైన ఖర్చులు. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి, పిల్లల్ని సినిమాకి వెళ్ళడం సహజం ఎప్పుడైనా. కానీ అది వచ్చిన రోజే 200 రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళి కన్నా 10 రోజులు పోతే 50 రూపాయల టికెట్. అదే సినిమా, అదే థియేటరు, అందులో ఏం కొంప మునిగిపోయింది. అలా చేసుకోవాలి నేను. సో అలా చేస్తూనే మమ్మీ వాళ్ళు అన్ని ప్లేస్లకి తిరిగారు. అన్ని ఎకనామికల్ గా ఎలా తిరిగారు మీరు? అన్ని ప్లేస్లకి వెళ్ళావు కదా, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అన్ని తిరిగేశాను. కానీ జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళం. అప్పట్లో ఏసీలు ఏమీ లేవు, స్లీపర్లోనే బుక్ చేసుకునేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. ఎక్కడికైనా సత్రంలో దిగి భోజనం చేసి వీళ్ళున్నంత వరకు నడిచేవాళ్ళం, వీలు లేనప్పుడు ఏదో వెహికల్ తీసుకునేవాళ్ళం. అన్నీ చూసేవాళ్ళం, అన్నీ తృప్తి చెందేవాళ్ళం. స్టార్ హోటల్లో తిరగాలి చేయాలి అలాగే ఏమీ ఉండేది కాదు. మనం తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే దర్శనానికే వెళ్ళాలి, కానీ మనం ఎంజాయ్ చేయడానికి వెళ్ళకూడదు. అది ఈ సందర్భంలోనే మమ్మీ అసలు ఫ్యాషన్ అప్పట్లో తను ఎంగే కదా మా చిన్నప్పుడు, కానీ ఎప్పుడు వేరే వాళ్ళతో పోల్చుకుని నాకు ఇన్ని చీరలు కావాలి, ఇన్ని చీరలు ఉన్నాయి, లేకపోతే రకరకాల ట్రెండ్లు అప్పుడే ఉన్నాయి కదా, ఏవో ఒకటి ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు కూడా ఉన్నాయి కదా. అది ఫ్యాన్సీ కొట్టు లేని వస్తు నేను బొంబాయి నుంచి కూడా ఖరీదు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేదాన్ని. కానీ నా పిల్లలకి కానీ నాకు కానీ వాటి మీద అసలు ఎప్పుడు కూడా మోజు ఉండేది కాదు. ఎప్పుడు పెట్టుకోవాలి, పిల్లలకి పెట్టాలని ఉండేది కాదు, నాకు పెట్టుకోవాలని ఉండేది కాదు. అది సింపుల్, పిల్లల్ని సింపుల్గానే ఉంచాలనిపించింది, నేను సింపుల్గానే ఉండాలనిపించింది. ఎందుకు అవి పెట్టుకుని ఇప్పుడు అంత ఖరీదు చేసి తీసుకొస్తాం, ఒకరోజు పెట్టుకుంటే అయిపోతుంది. అది అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తే మన పిల్లలకి శుభ్రంగా మంచి చదువులు చదివించవచ్చు. ఒకరోజు స్టైల్గా లేకపోతే నష్టం ఏంటి? ఈ చీరలు అవి కూడా మీకు చాలా లిమిటెడ్ నెంబర్ చీరలు ఉండే కదా నీకు. అసలు అస్మాట్ ఊరికే అసలు ఇది వరకు పట్టు చీర అంటే ఎప్పుడో పెళ్ళప్పుడు పట్టు చీర, లేకపోతే తర్వాత ఒకటో రెండో ఉండే కదా. ఇప్పుడు సంవత్సరానికో పట్టు చీర, పండగకో పట్టు చీర కొనుక్కోవడం, వాటి గురించి కూడా చెప్పు. పట్టు చీర గురించి అంటే చెప్తాను. నాకు ఎప్పటి నుంచో కంచి పట్టు చీర కొనుక్కోవాలని చాలా కోరుకుండేది. మీ నాన్న ఏమీ అనేవారు కాదు. అయితే మీ మామయ్య ఇంటి గృహప్రవేశానికి 500 రూపాయలు ఇచ్చాడు నాకు చీర కొనుక్కోమని. అప్పట్లో 30 ఏళ్ల కింద 500 అంటే ఎక్కువే. ఆ 500 ఇచ్చాడు కదా అని ఇంకో 450 ఇచ్చి చేసి పట్టు చీర కొనుక్కున్నాను. అప్పుడు 950 రూపాయలు పట్టు చీర, సింగిల్ అంచుది. అది చూసి మీ నాన్న అస్తమాటు చెప్పేవారు, 1000 రూపాయలు చీర కొని బీరువాలో పెట్టేసావు, వడ్డీ దండగా అని. అక్క ఒక చీర కొనుక్కుంటేనే అలాగా
ఇది వస్తుందని ఆ చీరల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా కట్టుకోవాలని ఏ చీర కట్టుకుంటే ఏమైంది, మన చూసి గౌరవం ఇవ్వాలి కానీ మన వస్తువులు మన బట్టలు చూసి గౌరవం ఇచ్చేవాళ్ళ ఇంటికి మనం వెళ్ళొద్దు అసలు. మన చూసి గౌరవం ఫంక్షన్ వెళ్తే అందరిలాగా మనం ఉండాలనుకుంటారు, దాని కాదు, నాకు నాలాగే ఉండాలనిపిస్తుంది. నాలా ఉండాలని నాకు గౌరవం ఇస్తేనే ఆ ఇంటికి వెళ్తాను. నా వస్తువులకి నా బంగారానికి నా బట్టలకి విలువ ఇచ్చేవాళ్ళు నాకన్నా ఎక్కువ కట్టుకునే వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఇస్తారు కానీ నాకు ఇవ్వరు కదా. అంచేత నాకు ఎప్పుడు నాకు లేదని నేను బాధపడేదాన్ని కాదు. నాకు వాళ్ళు చిన్న చూపు చూస్తారని ఏమీ అనిపించేది కాదు. సో ఈ కంపారిజన్, ట్రెండ్ కంపారిజన్ అంటే మనకు ఒక జస్టిఫికేషన్, ఏదైనా ఒక చీరలు కానీ నగలు కానీ కొనుక్కోవాలంటే ఫంక్షన్కి వెళ్తే అవి ఉంటేనే వాల్యూ ఇస్తారు అని చాలా మంది అంటారు కదా. కానీ మా మమ్మీకి అవి లేకుండానే చాలా మంది అవి వేసుకున్న వాళ్ళకంటే ఎక్కువ గౌరవం, ఎంతో గౌరవించేవారు అందరూ. నా పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు కూడా అందరూ వచ్చి నన్నే పలకరించేవారు. నన్ను ఇంకోటి నేను చెప్తున్నాను, అప్పట్లో నేను బాగా అందరిలోనూ బాగా యాక్టివ్గా తిరిగేదాన్ని. అందరూ అనేవారు లయన్స్ క్లబ్లో జాయిన్ అవ్వండి, మీరు మంచి యాక్టివ్గా ఉంటారు, మీరు ఉంటే అన్నీ బాగుంటాయని. నేను వ్యాపారం చేసుకుంటున్నాను, నా పిల్లల్ని చూసుకొని నాకు కాస్త టైం ఉంటే నా పిల్లలు నా భర్తని నా సంసారాన్ని నేను చక్కదిద్దుకుంటే చాలు. నాకు ఇవన్నీ పేర్లు పదవులు నాకు వద్దని మానేసి ఉన్న టైంలో నా పిల్లలతో నేను స్పేర్ చేయాలనుకునేదాన్ని. కానీ నాకు ఆ ఎంజాయ్మెంట్ల మీద వాటి మీద ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు అసలు. నా లోకం అంతా నా పిల్లలు, నా భర్త, నా సంసారం అంతే. ఈ విషయంలో మేము చాలా లక్కీ అనుకోవాలండి. అంటే దానికి ఒక్క మంగళవారం, అంటే మాకు ట్యూస్డే హాలిడే ఉండేది షాపులు అక్కడ తాడేపల్లిగూడెం మాది. ట్యూస్డే హాలిడే ఉండేది. ఆ ట్యూస్డే వచ్చి మా మమ్మీ రకరకాల స్వీట్స్ రకరకాల అన్నీ చేసేది. అంటే అసలు మేము ఒక పల్లెటూరులో ఉన్నాం కానీ, పల్లెటూరు ఏం కాదు, టౌనే. బట్ ఇప్పుడంటే అసలు చేయడానికి యూట్యూబ్ అని రకరకాలు ఉన్నాయి. అవి లేనప్పుడు కూడా మమ్మీ తను సొంతగానే రకరకాల స్వీట్లు చేసేది కదమ్మా. ఏ రెసిపీ అయినా నువ్వు సొంతగానే నేను ఊహించ ఒక్కసారి తింటే ఎలా ఉందో అని చూసి నేను చేసేసేదాన్ని అంతే. ఇప్పుడంటే మనం ఏదో యూట్యూబ్ లో చూసి చాలా ఉన్నాయి సోర్సెస్ ఇప్పుడు నేర్చుకోవడానికి, కానీ అవన్నీ లేనప్పుడే తను సొంతగా ట్రై చేసి. సో మాకు ఎప్పుడు అసలు మమ్మీ బయటకు వెళ్తుంది, పని చేస్తుంది అనే లోటు లేకుండా మమ్మల్ని పెంచింది. ఆ విషయంలో మేము చాలా అదృష్టవంతులు. అందుకే ఆ ఫీలింగే మా నలుగురికి కూడా వచ్చింది. మా నలుగురు మా పిల్లలకి అంతే రెస్పాన్సిబుల్గా చూసుకుంటాము. పిల్లల తర్వాతే ఎవరైనా, అది మా అమ్మ దగ్గర నుంచే మాకు వచ్చిందని చెప్పుకోవాలి. నేను ఇంకోటి అందరికీ సందేశం ఏమి ఇస్తున్నానంటే, పిల్లల్ని మాత్రం చాలా కేర్గా చూసుకోవాలి. పిల్లలు చిన్నప్పుడు మైనముద్ద లాంటి వాళ్ళు మనం ఏ ఆకృతి చేస్తే ఆ ఆకృతి వస్తారు. మనం డబ్బు సంపాదన లేకపోతే ఈ పై పేర్లు ఇవన్నీ మనకు కాదు. మన పిల్లలే మనం 16 సంవత్సరాలు వాళ్ళని పిల్లల్ని కేర్గా చూసుకుంటే వాళ్ళ జీవితం వాళ్ళకే బాగుంటుంది. మనం ఎంత డబ్బు సంపాదించి ఇస్తే మాత్రం వాళ్ళ జీవితం పాడైపోయిన తర్వాత కోట్లు ఇస్తే మాత్రం ప్రయోజనం ఏంటి? ఒక్క 5 ఏళ్ళ నుంచి 21 సంవత్సరం వరకు మనం జాగ్రత్తగా చూడాలి. ఆ 16 ఏళ్ళు వాళ్ళని కేర్గా చూసి హోంవర్క్లు చేయించి అన్నీ చేయిస్తే పిల్లలు జీవితాలు బాగుంటాయి. ఆ తర్వాత మనం ఎంజాయ్ చేయడమో లేకపోతే తీర్థయాత్రలు అనుకోవడమో ఈ సాటిస్ఫాక్షన్ అప్పుడు చేయొచ్చు, తప్పేముంది. బాధ్యతలు తీరిపోయాక పిల్లల్ని మాత్రం ఫస్ట్ 5 సంవత్సరాలు వచ్చే వరకు మహారాణిలా చూడాలి. 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు పిల్లల్ని బానిసల్లా చూడాలి. బానిసలు అంటే వాళ్ళకి అన్ని పనులు నేర్పాలి. అయ్యో ఈ పని చెయ్యలేరేమో, ఇది కష్టమేమో అని వాళ్ళకి తెలియదు. ఆ టైంలోనే వాళ్ళకి కష్టం నేర్పాలి. కష్టం సుఖం అన్ని 12 సంవత్సరాల లోపల నేర్పాలి. 12 ఏళ్ళ నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి. చక్కగా ఇంటికి రాగానే మనం టీవీ కరెక్ట్గా సీరియల్ టైంకి ఎలా పెట్టుకుంటామో అలా కాకుండా పిల్లలు 4:30కి వచ్చేప్పటికి మనం ఏ పని లేకుండా రెడీగా కూర్చోవాలి పిల్లల కోసం. వచ్చి వాళ్ళకి ఏమో కాళ్ళు చేతులు కడిగించుకుని వాళ్ళకి స్నాక్స్ పెడుతూ సరదాగా కూర్చుని వాళ్ళతోనూ ఏం పంచుకోవాలంటే ఇవాళ నాన్న స్కూల్లో ఏం జరిగింది ఏమిటి అన్నీ అడిగితే వాళ్ళు కొన్ని స్కూల్లో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు పిల్లలు. అవి తల్లిదండ్రులతో చెప్పుకోలేరు, చాలా బాధలు పడతారు. అలా కాకుండా మనం ఫ్రెండ్లీగా అన్నీ అడగాలి. వాళ్ళని అడిగితే వాళ్ళే, మనం ఎప్పుడైతే అలా అడిగామో వాళ్ళన్నీ వాళ్ళంతటా వాళ్ళకి నోటుముట్ట వచ్చేస్తాయి. వచ్చాక అప్పుడు చక్కగా హోంవర్క్ అది చేయించి భోజనం పెట్టి, పెద్దవాళ్ళు మీకు పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పక్కన పడుకోబెట్టి రోజుకు ఒక నీతి కథ చెప్పించుతూ ఉండండి. ఒకవేళ లేదనుకోండి, మీరు ఇన్ని యూట్యూబుల్లో చూస్తున్నారు, రోజు పిల్లలు వస్తారు, పిల్లలకి ఇవాళ స్నాక్స్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలని ఎలా అనుకుంటారో పిల్లలకి ఇవాళ ఒక కథ చెప్పాలి అని ఒక కథ చదువుకుని ఉంచండి. రాత్రి పిల్లలు పడుకునేప్పుడు ఒక కథ చెప్పి పడుకోబెట్టండి. వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా రాత్రి మనం పడుకునేప్పుడు కథ చెప్పినంత నీతి వాళ్ళకి ఇంకెప్పుడు కూడా ఎక్కదు. ఆ రాత్రి పడుకునేప్పుడు చెప్పిన కథే బాగా వాళ్ళకి ఆ నీతి ఎక్కుతుంది. ఒక హరిశ్చంద్రుడి గురించో, రాముడి గురించో, వివేకానంద స్వామి గురించి ఎంతమందో మహానుభావులు ఉన్నారు. వాళ్ళ కథ రోజుకు ఒక అరగంట కథ క్లుప్తంగా చదువుకుని పిల్లలకి నేర్పు. నాకు రాదని అనద్దు. మా అమ్మ ఇప్పుడు కూడా
ఇక్కడికి వస్తే మా పిల్లలు మా అమ్మ పక్కనే పడుకుంటారు. మామూలుగా నేను నైట్ కథలు చెప్తాను, మా మమ్మీ వస్తే మా మమ్మీ దగ్గర పడుకుంటారు. ఇప్పుడు కూడా ఇంకా తను ఏవో కథలు చదివి పిల్లలకి, అక్కడ ఉంటే మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి, ఇక్కడ ఉంటే మాకు, ఎక్కడ ఉంటే అక్కడికి పిల్లలకి కథలు చెప్తూ ఉంటుంది. ఈ గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ ఫోన్లని ఇయని అలా కాకుండా పిల్లలతో టైం స్పెండ్ చేయడం, దానికి కూడా మా అమ్మ ఒక బెస్ట్ ఉదాహరణ. అంటే ఒక నానమ్మగా ఇప్పుడు మాకు అయిపోయింది మమ్మల్ని పెంచడం, మా అన్నయ్యకి 2 ఆడపిల్లలు, సేమ్ నాకు మేమే గుర్తొస్తాం మమ్మల్ని చూసుకుంటున్నట్టే. మమ్మల్ని ఎలా పెంచిందో వాళ్ళని కూడా అలానే పెంచుతుంది, వాళ్ళకి కూడా అలానే కథలు చెప్పి అన్ని చెప్పి పెంచుతుంది. ఇప్పుడు కూడా మా పిల్లలకి చెప్తుంది, నువ్వు అవన్నీ ఎక్కడ చదువుతావు, మరి నీకు ఎలా వస్తాయి కథలు? నేను పుస్తకాలు చదువుతున్నాను, రామాయణం, భారతం, భాగవతం, మరియు నాకు ఖాళీ ఉన్న టైంలో నేను అవే చదువుకుంటాను. ఇది ఒకటి చెప్పాలి, మమ్మీకి స్మార్ట్ ఫోన్ లేదు, ఎప్పుడు కొంటామన్నా వద్దంటది స్మార్ట్ ఫోన్, నాకు అస్సలు వద్దు అని అంటది. సో మమ్మీ నీకు అసలు స్మార్ట్ ఫోన్ కావాలి అని అనిపించలేదా? అంటే ఇప్పుడు ఆ ఫోన్ ఉంటే అందరికీ ఉంది కదా, నీకు కావాలని వద్దని. ఇప్పుడు మీ అక్క కొంటానంది, నువ్వు కొంటామన్నారు, నాకు అసలు కొన్నా నేను స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే 2 నిమిషాల్లో కొనుక్కోగలను, కానీ నాకు అది వద్దు. అది ఎంత జాడ్యమో దాన్ని చూస్తే నాకు తెలుస్తుంది. కళ్ళు తెరవగానే దేవుడికి దండం పెట్టుకునేవారు ఇదివరకు, కళ్ళు తెరవగానే ఫోన్ మీద చెయ్యి, కళ్ళు మూసే వరకు ఆ ఫోన్ మీద చెయ్యి. అది పెట్టుకోగానే మంచి రావచ్చు, చెడు రావచ్చు, ఇంకా దాని మీద మనం ఎడిట్ అయిపోయి మనం చేసే పనులు ఏమీ మనం చెయ్యలేము. ఒకప్పుడు 1 గంట ధ్యానం చేసుకోవాలంటే చేయలేము. ఫోన్ ఏమొస్తుందో, ఫోన్లో ఏమొస్తుందో, ఇవన్నీ ఎందుకు వచ్చింది మనకి? దాన్ని పట్టించుకోకుండా ఉంటే, అసలు ఫోన్ లేకుండా ఉంటే మనిషి జీవితం ఎంత హ్యాపీగా ఉంటుంది. ఫోన్ అవసరం అంటే దేనికి? ఇప్పుడు నాకు అవసరం లేదా? నేను సొసైటీలో బతుకుతున్నాను, నేను ఎప్పుడైనా నా చేతిలో ఫోన్ చూసారా మీరు? అసలు నాకు ఫోన్ ఉందా? నేను బతకట్లేదా? ఫోన్ లేకుండా నువ్వు చేసే పనులేంటి? ఫోన్ నీకు ఎలా టైం పాస్ అవుతుంది ఫోన్ లేకుండా? నేను ఇంట్లో పని చేసుకుంటాను, ఏదో పని చేసుకుంటూ ఉంటాను, లేకపోతే టీవీలో దేవుడు వస్తే చూస్తాను, లేదా రామకోటి రాసుకుంటాను, శివకోటి రాసుకుంటాను, చదువుకుంటాను. ఎవరైనా వస్తే వాళ్ళకి ఒక మంచి చెప్తే, మా పని మనిషి ఉంటుంది, అది అట్లతో అయినంతసేపు దానికి ఏదో దేవుడి గురించి చెప్తూ ఉంటాను, మంచి గురించి చెప్తూ ఉంటాను, అది కూడా వింటూ ఉంటుంది, ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. అలాగే ఏదో ఒక మంచి చెప్తాను. నాలో ఉన్నది ఏంటంటే, నేను డబ్బు సాయం ఎవరికి ఏమీ చేయలేను, కానీ మాట సాయం, మనిషి సాయం మాత్రం చేయాలని ఉంటుంది. ఎప్పుడూ అది చేస్తాను. దానివల్లనే అందరూ కూడా నేనంటే అందరూ గౌరవం పడేది అంతే. నా మాట వల్ల పిల్లలు పెద్దోళ్ళు అయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఎక్కడో కొట్టుల్లో పడేస్తానంటే వద్దని చదివించమని చెప్పి ఈరోజు 3 లక్షల రూపాయలు జీతం తెచ్చుకుంటున్నాడు అబ్బాయి, కొట్లో పడిస్తానంటే వద్దని తీసుకొచ్చి చదివించమన్నాను. అప్పుడు చదివించినప్పుడు మనం డబ్బులు ఖర్చు చేయాలి అలాగన్నారు. కానీ ఇప్పుడు ఎవరు డబ్బులు వాళ్ళు పుచ్చుకుంటున్నారో నేను పుచ్చుకుంటున్నాను, వాళ్ళే పుచ్చుకుంటున్నారు. తర్వాత ఇంకొక కోణం మా అమ్మలో హెల్పింగ్ నేచర్. ఈ హెల్పింగ్ నేచర్ అంటే ఏదో పెద్ద బయటికి వెళ్ళిపోయి చేస్తేనే సాయం, ఎక్కడికో వెళ్ళిపోయి హెల్ప్ చేయాలి అనేది కాదు. ఈ వయసులో కూడా తను ఫస్ట్ నుంచి అయినా తన మాట ద్వారా అందరికీ హెల్ప్ చేసేది. ఇప్పుడు కూడా ఇంకా ఏదో ఒక రకంగా తను హెల్ప్ చేస్తూనే ఉంటుంది. నువ్వు ఏ విధంగా సహాయపడ్డావు, అసలు ఎలా సాయం చేయొచ్చు? ఒక మనిషి అన్నోడు ఇంకో మనిషికి ఎలా సాయం చేయొచ్చు? వాళ్ళకి కరెక్ట్ అవసరం ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పాపం గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు చదువుతారు, వాళ్ళకి ఏమీ ఉండదు, కానీ నోట్స్లు ఇవ్వరు, వాళ్ళు నోట్స్లు కావాలి. అది వాళ్ళకి తెలుసున్న టీచర్స్, మనకి తెలుసున్న ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నోట్స్లు కొనివ్వటం, పిల్లలకి నోట్స్లు కొనివ్వటం. బాగా పేదవాళ్ళు ఉంటారు, అన్ని ఖర్చులు పెట్టి వాళ్ళే పెళ్లి చేసుకుంటారు, కానీ వాళ్ళ సూత్రాన్ని కూడా వాళ్ళు పెట్టుకోమంటే పెట్టుకోరు కదా. వీళ్ళకి సూత్రానికి కావాలి, సూత్రం కొనివ్వటం. అందులో ఏమైంది? సూత్రం మనకేం పోయింది? అమ్మ ఇప్పుడు కూడా తనకున్న పాకెట్ మనీలోంచే అలాంటి హెల్ప్స్ అన్ని చేస్తుంది, బుక్స్ కొనివ్వడము, అది తను జనరల్ గా చేసేవే తను చెప్తున్నది. ఇది కాకుండా మామూలుగా మా దగ్గరకు వచ్చిన బట్టలు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు కదా. మా అమ్మాయి ఇంటికి వెళ్తాను, వాళ్ళ పిల్లలవి దానివి అక్కర్లేని బట్టలన్నీ తీసి పట్టుకొస్తాను, ఇక్కడికి వస్తాను, ఈ బట్టలన్నీ తీసుకుని వెళ్తాను. అన్నీ కలిపి అక్కడ అనాశరణాలని ఉంది, అందులో 55 మంది పిల్లలు ఉన్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఉంటారు పిల్లలు. ఆ బట్టలన్నీ పట్టుకెళ్ళి, అవి పట్టుకెళ్ళినప్పుడు పాటు ఓ పెన్సిల్ బాక్స్నో లేకపోతే ఏమన్నా బిస్కెట్ల ప్యాకెట్, ఏదో సందర్భాన్ని బట్టి అవి ఇవి ఇస్తే పిల్లలు ఎంతో ఆనందంగా వచ్చి కట్టుకుంటారు. అందులో నాకు పోయేది ఏమీ లేదు. ఒకసారి నేనేం బరువు మొయ్యాలి, ఆ ట్రైన్ ఏమో వస్తుంది, ఇక్కడ ఎక్కిస్తారు, అక్కడ దింపుకుంటారు. అందులో పట్టుకెళ్ళిస్తే వాళ్ళంతా ఎంతోమంది హాయిగా కట్టుకుంటారు. స్టీల్ సామానం ఇన్ని బట్టలు ఇస్తే ఒక స్టీల్ గిన్నె ఇస్తారు, అది ఏముంటుంది? అదే బట్టలు పాపం 10 మందికి ఇస్తే 10 మంది కట్టుకుంటారు. ఆ బట్ట విలువ తెలుసున్న వాళ్ళం కాబట్టి వాళ్ళకి బట్టలు, నాకు స్టీల్ సామాను అవి కొనాలని అనిపించదు. ఎవరిని నాకు తెలిసినంత వరకు ఎవరిని కొననివ్వను కూడా. ఆ బట్టలు ఎవరికైనా ఇస్తే మంచి పుణ్యం వస్తుంది, కట్టుకుంటారు. సో సాటి మనిషి మీద కన్సర్న్ అనేది మనకి, అసలు మనిషి ఉన్నాడని గుర్తించి వాళ్ళకి చెయ్యాలి అనే ఒక ఆలోచన ఉంటే చాలు, ఏం చెయ్యాలి అనేది అదే తడుతుంది, సందర్భాన్ని బట్టి అదే వస్తుంది.
ఇప్పుడు నీకేం ఆశ ఉంది ఇంకా జీవితం పట్ల? నీకేం ఆశ ఉంది? ఏం కావాలని ఉంది నీకు? నాకు ఏమీ ఇబ్బంది, నాకన్నా చిన్న వాళ్ళందరూ బాగుండగా వాళ్ళందరి చేతుల నుంచి ఆ దుర్గతల్లి పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలని కోరిక ఒకటే ఉంది. నాకు ఇంకే కోరిక లేదు. నాకన్నా చిన్న వాళ్ళందరూ బాగుండాలి. ఇప్పటికే 2 పోయారు, అల్లుడును కొడుకును. ఆ పరిస్థితి రాకుండా అందరూ బాగుండాలి అంతే. సో ఆ వైరాగ్యం కూడా తనకి వచ్చింది. అన్ని రకాలుగా ఒక మనిషి ఎన్ని కష్టాల్లోంచి, అంటే నాకు ఈ కష్టం ఉంది కాబట్టి నేను ఎదగలేను, నాకు ఈ కష్టం ఉంది కాబట్టి నేను ఇలానే ఉంటాను అని కాకుండా ఉండడానికి మా మమ్మీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ మీరు అందరూ పొందుతారు అని నేను మా మమ్మీ మాటల్లోనే ఇవన్నీ షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మా అమ్మ మాట ఎలా అనిపించింది, ఇంకా మా అమ్మ మాట వినాలనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. కానీ దయ ఉంచి పిల్లలందరినీ శుభ్రంగా పెంచండి, వాళ్ళని పెరగనివ్వద్దు. కలుపు మొక్క బాగా హైట్గా పెరుగుతుంది, కానీ గాలివాన వస్తే వంగిపోతుంది. అదే ఒక మంచి మొక్కని మనం పెంచామంటే స్ట్రైట్గా పెరుగుతుంది, మంచి పూలు ఫలాలు అన్నీ మనకి ఇస్తుంది. పిల్లలు పెరగడం వేరు, పెంచడం వేరు. పిల్లల్ని మాత్రం చాలా కేర్ఫుల్గా పెంచండి పేరెంట్స్. అదొక్కటే నేను అందరికీ చెప్పుకునేది. సో ఇది మా మమ్మీ అడ్వైజ్ అందరికీ, దాన్ని అందరూ పాటిస్తారని అనుకుంటున్నాను. సరే అండి, ఉంటాను మరి. ఇంకా మా మమ్మీ మాటలు వినాలి, ఆవిడ అనుభవాలు ఇంకా మీకు ఏ విధంగా మీకు యూజ్ అవుతాయి అందరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తన చేత నేను ఇంకా వీడియోస్ చేపిస్తాను, ఇంకా ఇంటర్వ్యూస్ చేస్తాను. సరే అండి, ఉంటాను మరి. బాయ్.